ఇక కవితకు బెయిల్పై పొలిటికల్ బ్లేమ్ గేమ్ ఒకటి బాగా నడుస్తోంది. ఈ పొలిటికల్ బ్లేమ్ గేమ్ ఎలా షురువు అయిందంటే కవిత ఇంకా పూర్తిగా బెయిల్ వార్త బయటకు రాకుండానే మొదలుపెట్టేశారు. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ బీజేపీగా ఈ బ్లేమ్ గేమ్ అంతా సాగుతోంది. ఈ బ్లేమ్ గేమ్లో ఎవరి వాదన ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం. లెట్స్ ప్లే. బీఆర్ఎస్ ఓకే, ఈ పొలిటికల్ బ్లేమ్ గేమ్ ఎలా నడుస్తుందో కూడా చూద్దాం. ఎవరి వాదన వాళ్ళదే అనమాట. ఇందులో బీఆర్ఎస్ వెర్షన్ ఏంటో చూద్దాం. ఆలస్యమైనా సరే న్యాయం గెలిచిందని బీఆర్ఎస్ అంటుంటే, కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తున్నారు, సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పేసి అంటుంటే, కాంగ్రెస్ ఏముంటుందో కూడా చూడండి. కాంగ్రెస్ కవితకు బెయిల్ వస్తుందని మేము ముందే ఊహించాం, బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కుతోనే ఈ బెయిల్ వచ్చింది, బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ మొదలైపోయింది అంటూ కమెంట్ మొదలుపెట్టారు. ఇక బీజేపీ వెర్షన్ ఏంటో చూద్దాం. కాంగ్రెస్ లాయర్ల కృషితోనే కవితకు బెయిల్ వచ్చింది, బెయిల్ కోసం అభిషేక్ సింఘ్వి చాలా కృషి చేశారు కాబట్టి కవితకు బెయిల్ వచ్చింది, కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ల విజయంగా బీజేపీ ఆరోపిస్తూ ఉంటుంది. సో ఇలా ఈ ముగ్గురిది కూడా బ్లేమ్ గేమ్ స్టార్ట్ అయిపోయింది. సో బెయిల్ నుంచి బయటకు వచ్చిన అంశం పక్కకు పోయి ఒకరి మీద ఒకరు ఈ బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేశారు. ఎవరి కారణంగా బెయిల్ వచ్చింది, ఎవరెవరు కుమ్మక్కైతే బెయిల్ వచ్చింది, ఎవరు విలీనం చేస్తానంటే బెయిల్ వచ్చింది, ఎవరు సహకరిస్తానంటే బెయిల్ వచ్చింది రాజ్యసభ కోసం అని ఒకరికొకరు ట్వీట్ వారు. అటు బండి సంజయ్ ట్వీట్ చేశారు, ఇటు దానికి కేటీఆర్ మళ్ళీ రీట్వీట్ చేశారు. మరో పక్క ఇప్పుడు రేపు పీసీసీ చీఫ్ కంటెస్టెంట్లో ముందున్న మహేష్ కుమార్ గౌడ్ ఆయన కూడా బాహాటంగానే బయటకు వచ్చి విలీన ప్రక్రియకి ఇది తొలి నాంది అడుగు పడిందని చెప్పేసి ఆయన చెప్పారు. ఇట్లా ఒకరిపై ఒకరు బ్లేమ్ గేమ్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీన ప్రక్రియ ఈ బెయిల్ ద్వారా మొదలైందని చెప్పొచ్చు. మేము ముందు నుంచి చెప్తా ఉన్నాం, గత 10 ఏళ్లుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందంలో ఉన్నారు, అన్ని కూడా కూడబలుపుకొని వారు కార్యక్రమాలు చేసినారు. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కొంచెం పిచ్చి ముదిరింది అనుకుంటా. ఈరోజు కవితకు సుప్రీంకోర్టులో ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ వస్తే, అది ఈడీ కేసులో కావచ్చు సిబిఐ కేసులో కావచ్చు, బెయిల్ వస్తే దాన్ని బీజేపీ బీఆర్ఎస్ సంబంధం అని చెప్పి మాట్లాడేటువంటి వాళ్ళకి నా లెక్కన అయితే మిడకాయ మీద తెలకాయ లేదనుకుంటా. రాజ్యాంగం రోజు జోలో పెట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి. సుప్రీంకోర్టును బీజేపీకి డైరెక్షన్ ఇస్తుందా, సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ ఇస్తుందా? సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వానికి ఎంత కనెక్ట్ ఉంటుందో అంతే కనెక్ట్ ఉంటుంది. ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? ఇది కూడా తెలియకుండా మాట్లాడుతుంటే పిచ్చి ప్రలాపంగా నేను భావిస్తా, లేదా పిచ్చి ముదిరిందని కూడా భావిస్తా. ఇటువంటి పిచ్చి ముదిరితే మెంటల్ హాస్పిటల్కి పోవాల్సి వస్తా అన్న విషయం కూడా అర్థం చేసుకోవాలి.